మీ అందరికీ వందనాలు. ఇచ్చిన పిలుపున కూడా వందనాలు చెల్లించుకుంటాను. లూకాసు వార్త 3వ అధ్యాయం 13వ వచనం. నేడు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రేమైన దేవుని పిల్లలుగా, ఈరోజు ఎంతో అమూల్యమైన దినం, శ్రేష్టమైనటువంటి దినాన్ని మనమందరము ఆయన సన్నిధిలో చేరి ఆయన ధ్యానాన్ని మరొకసారి గుర్తు చేసుకోవటకు మా సంఘానికి, సంఘంలో ఉంటున్న ప్రతి సభ్యుడికి, సభ్యురాలకి ఒక భాగ్యంగా మనకు దయచేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఇటువంటి భాగ్యం, ఇటువంటి ధన్యత దొరకడం కూడా ఈ దొంగకు ఒక అదృష్టం. ఈ ఇరుపక్కల ఉన్న దొంగలు ఇద్దరు నేరం చేసిన వాళ్ళే, ఇద్దరు నేరం చేసిన వాళ్ళే. వీరు దొంగలుగా అనేక సంవత్సరాలు ఉండి, అంటే అక్కడున్న రాజ్యానికి ఎంతో నష్టం చేకూర్చిన వాళ్ళు. 32వ వచనంలో అయితే ఒకసారి మనం చూసినట్లయితే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడకు తేబడిరి. వారు ఏం చేశారంట? నేరం చేసిన వారు, ఆ ఇద్దరు నేరం చేసిన వాళ్ళు, అంటే ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వాళ్ళు. అప్పుడున్న ప్రభుత్వానికి నష్టం చేకూర్చిన వాళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకున్నారు? ఆయన నేరం చేయలేదు కదా, అవునా? చేయలేదు కదా. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే కూడా మరొకసారి చదువుకుందాం ఆ మాటను. 23వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మరొకసారి చదువుకుందాం. ఇంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనుష్యుని నా యుద్ధకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. అంటే మన ప్రభువు, శిలువ మీద వేలాడుతున్న మన ప్రభువు నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని ఎవరు చెప్తున్నారు? అక్కడున్న అధికారి చెప్తున్నాడు, ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన యాజకుడు చెప్తున్నాడు. ఇదిగో ఈయన ఏ నేరం చేయలేదు కదా, ఇదో పిలాతు అలానే కదా నా దగ్గరికి పంపించింది, ఆయన ఏ నేరము చేయలేదని చెప్పే కదా నా దగ్గరకు పంపించింది, హేరోదులకు కూడా కనపడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, ఇదిగో హేరోదు ఆయన చెప్పి పంపించాడు, ఇదిగో నాకు కూడా ఇతనిలో
ఏ తప్పిదం కనపలేదు శిక్షించుటకు, ఏ నేరం లేదు. మరి ఏంటికి ఇది? ఎందుకు ఇది సాధ్యమైంది? ఇదిగో ఆ ఇద్దరు దొంగల మధ్యలో మన ప్రభు ఎందుకు వేలాడబడి ఉన్నాడు అంటే, అక్కడే ఎవరు గెలిచారంటే, ఏం గెలిచిందంటే చూద్దాం. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయదనని వారితో చెప్పగా 18వ వచనం, వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. ఏకగ్రీవంగా కేకలు వేసిరి. ఆ కేకలే గెలిచాయి. ఇక్కడ ప్రభువు నేరం చేసినందుకు కాదు. ఇదిగో అక్కడున్న ప్రజలు వచ్చారే ప్రధాన యాజకుడి దగ్గరికి, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీరందరి కేకలు, ఆ కేకలే గెలిచాయంట ప్రధాన యాజకుడి ముందు. ప్రవచనాల్లో ఉంది, అది నెరవేరడానికే ఇది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భాల్లో ప్రధాన యాజకునికి ఏ నేరము కనపడపోయినప్పటికీ, ఇదిగో ఏదో శిక్షించి వదిలిపెట్టేశాం ఆయన అంటే, లేదు ఈయనకు మరణ శిక్షనే సబబు. ఇదిగో లోపల ఒక దొంగగా ఎవరైతే ఉన్నారో బరబ్బాని, అతన్ని విడిపించండి, ఆయన బదులు ఈయనకు శిక్ష విధించండి, ఈయనను చంపేయండి. అక్కడున్న ప్రజలు వేసిన ఆ కేకలు గెలిచాయంట. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటి? మన ప్రభువు ఏ నేరము చేయలేదు. ఇదిగో అక్కడ వేలాడబడుతున్న ఇద్దరు దొంగల్లో ఇద్దరు నేరస్తులు, కానీ మన ప్రభువు ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పే విధంగా ఉండాలని మీకు ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నా. ఇదిగో ఏ తప్పు చేయకుంటే ఎందుకు వేస్తారు మీ దేవుని సిలువ అని చెప్పేసి ఎవరైనా అడిగితే, మరి బాబు అలా కాదు, ఇదో మా బైబిల్ గ్రంథంలో మా దేవుడు ఇదో ఇలా జరిగింది అని మనం ఇంకొకరికి సువార్త చెప్పడానికి మీకు వివరంగా వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, వేలన పెడుతున్న దొంగలలో మన ప్రభువు నేరస్తుడు కాదు. అందుకు ఆ ఇద్దరు దొంగలు అంటే ఈ ఇద్దరు దొంగలకు అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళే కదా, ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఆ ప్రాంతంలో దొంగతనాలు చేసుకుంటున్న వాళ్ళకి ప్రభు యొక్క గురించి తెలియదా? ప్రభు యొక్క ఆ వాక్యం గురించి, ఆయన విస్తరించిన ఆ వాక్యం గురించి వీళ్ళకి తెలియదా? తెలుసు అని మనం ఎట్లా రుజువు చేసుకోవచ్చు? 39వ వచనంలో మరొకసారి చూస్తే, వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు నీవు క్రీస్తు కదా అంటే తెలుసా తెలియదా? ఆ దొంగలకు ప్రభు ఎవరో తెలుసా తెలియదా? తెలుసు. ఆయన చేసిన పరిచర్య తెలుసు. ఆయన విస్తరించి అన్ని ప్రదేశాల్లో తిరిగి సువార్త ప్రకటిస్తూ ఆయన ఎద్దకు చేర్చుకుంటున్న ప్రతి ఒక్క విషయము దొంగలకు తెలుసు. అందుకంటే ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించు. ఇక్కడ విశ్వాసం కనబడట్లేదు. అంటే ఈ విషయాన్ని యూదులు కూడా ఏమంటున్నారు? సిలువ వేసిన తర్వాత 35వ వచనంలో ప్రజలు నిలబడి చూచుండ్రి, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోనని అపహసించి. అంటే ఈ అపహాసము ఈ దొంగ కూడా చేస్తున్నాడు. ఇదిగో నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, వాటిలోనే మమ్మల్ని కూడా రక్షించు. అంటే
తనలో ఒక భక్తి కానీ తనలో ఒక విశ్వాసం కానీ కనపడట్లేదు. మళ్ళీ రెండవ వ్యక్తిని ఒకసారి దొంగను చూసినట్లయితే, అయితే రెండవ వాడు వారిని గతించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. రెండవ వ్యక్తి అక్కడ జరుగుతున్న సంగతులన్నీ చూస్తున్నాడు. శిలువ వేసినప్పటి నుంచి ఇదిగో కింద జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అదే దేవుడు ఇదిగో మౌనంగా ఉంటున్నాడు. ఎంత హింసించినా, ఎంత కొట్టినా, కింద తన వస్త్రమును చించుకొని చీట్లు వేసినా, ఇదిగో వీరేం చేయించున్నారో వీరు ఎరుగలిగారుగా, మీరు క్షమించమని అంతటి దయాహృదయం కలిగిన వ్యక్తి, నేరము చేయలేని వ్యక్తి ఇదిగో మన దగ్గర ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఏం నేరం చేయకుండా మనకైతే మనం నేరం చేశాము, ఆ శిక్షకు, ఆ మరణ శిక్షకు మనమైతే పాత్రులం, మనకు సబబోది, ఆ శిక్ష మనకు కరెక్ట్. ఇదిగో ఈయనకైతే అది కరెక్ట్ కాదు. ఆయన ఏ నేరము చేయలేదు కాబట్టి అందుకే అంటున్నాడు రెండవ వాడు వాడిని గతించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పుదము చేయలేదని వాడితో చెప్పి, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. నేను ఇక్కడ ఏం కనపడుతుంది? పశ్చాత్తాపం కనపడుతుంది. కొన్ని గంటల్లో ఆ దొంగలు కూడా మరణిస్తారు. ఇదిగో ఈయనలో అయితే ఏదో దైవశక్తిని ఇమిడి ఉంది. ఇదిగో ఈయన దేవుడు. భౌతికంగా మనము చేసిన నేరానికి శిక్షకు మనము అర్హులం. ఇదిగో మరొకసారి ఆయన రాబోతున్నాడు. రాబోతున్న ఆ రాజ్యంలోకి, తేపోతున్న ఆ రాజ్యంలోకి నేను కూడా వారసుని కావాలి అని చెప్పేసి, ఇదిగో యేసు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా ఆయన ప్రభు. ఇదిగో నేనైతే తప్పిదం చేశాను, నేను నా మరణానికి నేను పాత్రుడను. ఇదిగో ఈ ప్రభుత్వంలో, ఈ రాజ్యంలో, ఈ ప్రాంతంలో నేను చేసినటువంటి తప్పిదములు, దొంగతనాలు అన్నీ వాటిని బేస్ చేసుకొని నాకు ఈ మరణ శిక్షను విధించారు ప్రభుత్వం. మాకు ఈ సబబు అయితే ఇదిగో నువ్వు మరలా రాబోతావు, నీ రాజ్యంతో నువ్వు మరలా వస్తావు. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరినైనా క్షమించగల మనసు ఇదిగో యేసుక్రీస్తుకి ఉంది. ఎంతటి దొంగ అయినా, ఏ విషయంలోనైనా, ఎటువంటి తప్పిదములు చేసిన వ్యక్తినైనా క్షమించగల ఒక మంచి మనసు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. నన్ను కూడా క్షమిస్తాడు. భౌతికంగా ఈ ప్రభుత్వము పెట్టిన ఆ శిక్షకు నేను అర్హునే. ఇదిగో ఆత్మీయంగా అయితే నేను మరలా ఒకసారి చూస్తా, ఇదిగో ఈ ప్రభుని నేను చూడగలుగుతాను అని ఒక పశ్చాత్తాప హృదయంతో ఆ దొంగ పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకుంటున్నాడు. ఇలానే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ మనకు ప్రజెంట్ గా ప్రస్తుతము ఇదిగో బాప్తిసం ద్వారా మనకు దగ్గరగా అవడానికి అవకాశం ఉంది. ఇక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు దొంగకు సమీపంగా ఉండినందున తను అప్పటికప్పుడే రక్షింపబడ్డాడు దేవుని రాజ్యంలోకి.
ఆయన సన్నిధిలోకి తీసుకున్నాడు. అది ఆయన ఇష్టం. ప్రస్తుతము మనము వేటి ద్వారా దగ్గర అవుతాం? ఆ ప్రభువుని మనం ఆ అనుసంధానం, ఆ అనుబంధం దేనితో సాధ్యమవుతుంది అంటే ఒక బాప్తిసం ద్వారా మనం దగ్గర అవుతాం. ఇదిగో మన పాపం క్రియలన్నీ ఆ బాప్తిసం ద్వారా మరణించబడి మరి తిరిగి లేపబడతాం. అదేవిధంగా మనకు బైబిల్ గ్రంథంలో సౌలు గారు ఉన్నారు. అపోస్తుల గారు 8వ అధ్యాయంలో మరి క్రూరమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు మొదటగా. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం అవసరాలను మనం అందరం. అపోస్తుల గారు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున 3వ వచనం చదివినాం ఒకసారి. సౌలు అయితే ఇంటింట వచ్చి చదువు పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు గారు పౌలుగా మారక ముందు ఒక క్రూరంగా ప్రవర్తించేవాడు. అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించేవాడు అంటే ధర్మశాస్త్రం అంటే తనకు అంత ఇష్టం. ధర్మశాస్త్రం అంటే తనకి అంత ప్రాణం. వాటికి విరోధంగా జరుగుతున్న ప్రతిదీ, తనకు విరోధంగా జరుగుతున్న ప్రతి దాన్ని పుట్టివేయాలనుకుంటాడు. అందుకోసమే ఈ మొదటి శతాబ్దంలో సంఘం ఏర్పడుతున్నప్పుడు ఏం జరిగిందంటే సౌలు అయితే ఇంటింటా వచ్చి ప్రతి ఇంటికాడికి పోయేవాడు. పురుషులను స్త్రీలను అంటే అప్పుడు ఈ మందిరాలు, ఇలాంటి మందిరాలు కానీ ఇలా సమాజ మందిరాలు కానీ లేవు కాబట్టి అప్పుడు అందరూ అక్కడ ఇళ్లలోనే ప్రార్థన సంబంధించిన వాటి మీటింగ్స్ పెట్టుకుంటున్నవారు కాబట్టి ఇంటింటా వచ్చేవాడు సౌలు గారు. ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుంది. ఎంత దారుణం! ఎంత ఘోరంగా ప్రవర్తించేవాడు. ఎంతటి ఘోరంగా ప్రవర్తించేవాడు. తర్వాత ఏం జరిగింది? అదే 9వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూసినట్టే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఇంకా ఏం చేస్తున్నాడంట? శిష్యులను బెదిరిస్తున్నాడు. మళ్ళీ మన క్రైస్తవ సంబంధించిన వాటందరినీ, ప్రభు యొద్దకు వచ్చిన వారందరినీ హత్య చేస్తున్నాడు. అంటే నరహంతకుడు అంతే కదమ్మా. ఇంతటి క్రూరమైన ప్రవర్తన గల వ్యక్తి ప్రభు చేతికిచ్చాడు. అంటే ఈరోజు నువ్వు నేను ఒకవేళ దేవునికి దగ్గర కాలేకపోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది? సౌలు గారు 18వ వచనంలో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. దేవునికి దగ్గరైపోయాడు. అంతము తన జీవితము దిగో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన ప్రతి ఒక్కరిని చంపేవాడు, నరహత్య చేసేవాడు, ఈడ్చుకొని చెరసాలలో వేసేవాడు. తన పాత జీవితం బాప్తిసం తీసిన తర్వాత, దేవునికి దగ్గరైన తర్వాత, తన జీవితము పౌలుగా మారిన తర్వాత అనేక సంఘాలు కట్టబడ్డాయి.
ఇదిగో ఈరోజు నువ్వు ఇంకా దేవునికి దగ్గర కాలేకుంటున్నావేమో, ఇంకా చూద్దాంలే, ఇంకా టైం ఉందని చెప్పేసి అనుకుంటున్నావేమో. మరణశయ్యపై పడినప్పుడే నేను దగ్గర వాళ్ళని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో ఈరోజే నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? ఇదిగో సిరిలో వేలలో పడిన మొదటి దొంగ, ఇదిగో నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని చెప్పిన దొంగలాగా ఇంకా ఎన్నాళ్ళు మరణశయ్యపై ఉన్నా కూడా అంటే ఈ నీట బురద వంటి మన ప్రాణాన్ని ఇంకా ఎన్ని రోజులు దేవునికి దూరంగా ఉంటాం? దేవునికి దగ్గరగా లేకుండా ఎన్ని రోజులు ఇంకా మన జీవితాన్ని గడుపుకుంటాం? కనీసం ఈ రోజైనా ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ఇదిగో ప్రభువును విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి బాప్తిసం పొందిన ద్వారా పొందాలని చెప్పాడా? బాప్తిసం పొందమని చెప్పాడా? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. బాప్తిసం తీసుకో, ఆయనకు దగ్గరవు. ఒకవేళ బాప్తిసం తీసుకొని ఇదిగో వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ జీవితం ఏంది నువ్వు అనుకుంటున్నావేమో, అది దేవుడు చూసుకుంటాడు. అది నీకు సంబంధించిన విషయం కాదు. అంటే బాప్తిసం తీసుకుంటున్న వ్యక్తి, ఆ వ్యక్తులే బాగలేరు, నేనేం తీసుకోవాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటున్నావా? అది ఆయన ఇష్టం, ఆయన చూసుకుంటాడు. ఆయన చేతిలో పడ్డారు, ఆయన చేతిలో ఉన్నారు. ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన మనసుకుంటాడు. ఇదిగో నువ్వైతే ఇంకా దూరంగా ఉన్నావే, నువ్వైతే ఇంకా వాయిదాలు వేసుకుంటున్నావే. ఇదిగో నీ మరణము నా మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఇదిగో ఈ అవకాశం, ఇదే అవకాశం, సదావకాశం. ప్రభువునందు విశ్వసించు, ఆయనకు దగ్గరవు, ఆయనలో జీవించు, ఆయనలో అంటకట్టబడు, ఆయనలో ఫలింపు. నీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఈలోకి సంబంధించిన వాటికి, ఈలోకి సంబంధించిన క్రియలకు ఇక్కడే ఫలితం ఉంటుంది. ఇదిగో ఆ దొంగ చేసిన దానికి ఫలితం ఉందా? మరణశిక్ష. ఇదిగో ఒకనాడు దావీదు చేసిన దానికి ఒక శిక్ష అనుభవించాడా? అనుభవించాడు. సౌలు చేసిన విషయానికి ఆయన తప్పును తెలుసుకున్నట్టుగా దేవుడు చేశాడా? జీవించినప్పుడే చేశాడు. అలాగూ నీవు ఎవరైతే నమ్ముకున్నారో వారికి సంబంధించినది ఆయన చూసుకుంటాడు. ఆయన దారి తెచ్చుకుంటాడు. ఆయన పిల్లల్ని ఆయనతో మాట్లాడతాడు. దారి తప్పిపోతున్న వారందరినీ సరి చేసుకుంటాడు. ఆయన ఇష్టం. ఇంకా నువ్వైతే ఇంకా ఆయనలోకి రాలేదే. ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఇంకా దూరంగా ఉంటావు, ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఇంకా ఆయనకు దూరం అవుతూ ఉంటావు కారణాలు చెప్పి. ఇదిగో ఈరోజు మరొకసారి ఈ అవకాశం నీకోసమేమో ఒకసారి జ్ఞాపకం తెలుసుకో. ఆయనలోకి రా, ఆయనతో అంటుకట్టబడు, ఆత్మీయంగా ఫలించు, ఆత్మీయంగా నడుచుకో. గొప్ప గొప్ప వ్యక్తులు బైబిల్ గ్రంథంలో నమ్మి వెంటనే బాప్టిజం తీసుకున్నారు చాలా మంది ఉన్నారు. పౌలు శీలలు చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు, గట్టిగా పాటలు పాడుతున్నారు. అప్పుడు ఒక భూకంపం మాత్రమే వచ్చి ఆ తలుపులన్నీ బ్రద్దలైపోయాయి. ఆ చెరసాల నాయకుడు దీపం వెలిగించి పారిపోయారని చెప్పేసి
దీపం వెలిగించక ముందు వీళ్ళందరూ పారిపోయి చెప్పేసి కత్తి చూసి పొడుచుకోబోయాడు. తర్వాత వాళ్ళందరూ ఆ దీపం వెలిగించిన తర్వాత మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేం ఆ పని చేసుకోవద్దు, నువ్వేం హాని చేసుకోవద్దు, మేమందరము చెరసాలలోనే ఉన్నాం అని పౌలు శీలలు గారు చెప్తే వెంటనే వాళ్ళు, అతను, వారి ఇంటి వాళ్ళందరూ వెంటనే బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చారు. ఎందుకు ఇది? ఈ విషయాలు మన ప్రభువు మన కళ ముందు మన బైబిల్ గ్రంథంలో వాక్యంగా ఎందుకు పొందుపరిచాడు? నువ్వు కూడా ఏదైనా దూరం అవుతున్నాయేమో, ఇంకా వెనకబడిపోతున్నాయేమో, ఆయనలోకి ఇంకా రాలేకపోతున్నాయేమో, ఈ విషయాలు ఒకసారి మరి గుర్తు చేసుకోమని చెప్పేసి మనకు ఈ వాక్యం ద్వారా పొందుపరిచాడు. ఆ వాక్యం మరొకసారి మీ ముందు వినిపించబడుతుంది. ప్రేమ దేవుని పిల్లలరా, ఎవరైనా కానీ ఇంకా దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుల్లో నడచాలి. ఇదిగో ఒకనాడు దొంగ మరణిస్తూ ఉన్న కొన్ని గడియల్లో ఆయన సొంత రక్షకుడిగా చేసుకున్నాడు, ఆయన నమ్మినాడు. ఇదిగో ఈయన ప్రభువు, ఈయన రాజు మళ్ళీ రాబోతున్నాడు, ఈయన రాజ్యంలో నేను కూడా ప్రవేశించాలి. నీకు కూడా ఆశ కలిగి ఉంటే, ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోలేకుంటే మరొకసారి ఈ హెచ్చరిక మీకే. ఈ లోకము భౌతికంగా విడిచి వెళ్ళకముందే ఆయనతో సహవాసం చెయ్యి. అంటే ప్రార్థనకు వస్తున్నాను కదా, పాటలు పాడుతున్నా కదా, వాక్యం వింటున్నా కదా, ఎవరైనా వింటారు, వెళ్తున్న ప్రతి ఒక్కరు వింటారు, అది కాదు కదా. ఒక ప్రత్యేకత ఉండాలి కదా. నిన్ను ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నప్పుడు మనము ఒక ప్రత్యేకత కనబడాలి కదా మన జీవితంలో. ఇదిగో మేము క్రీస్తుని నమ్మిన బిడ్డలమనే నీకు అంటూ ఒకటి ప్రత్యేకత కావాలి కదా. ఎప్పుడు వస్తున్నది? బాప్తిసం తీసుకొని ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడే కదా. ఎంతకాలం ఇంకా వెనక ఉండిపోతావు? ఎంతకాలం నువ్వు వారిని చూస్తూ వారి భవిష్యత్తు ఇలా ఉంది, వాళ్ళ జీవితం ఇలా ఉంది, వారు దేవుని నమ్ముకున్నా, వారు బాప్తిసం తీసుకున్నా వారి భవిష్యత్తు ఎందుకు మార్చలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అది నీకు సంబంధించిన విషయం కాదు. ఒకసారి దేవుళ్ళకి వచ్చి చూడు, దేవుళ్ళకి వచ్చి చూడు ఒకసారి. ఆయనతో కనెక్ట్ అవ్వు, ఆయనతో అనుబంధం పెంచుకో. అప్పుడే నీ భవిష్యత్తు ఎలా వెళ్ళాలో ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, పడిపోతున్న వాక్యం ద్వారా సరిచేస్తూ ఉంటాడు. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అలా అని చెప్పేసి దేవునికి దూరంగా ఉంటావా? అలా ఉండకూడదు కదా. ఆయనలోకి మనం వద్దాం. ఎలాగైతే రెండవ విధంగా ఆయన రక్షణలోకి రక్షణ పడ్డాడు దొంగ, అలాగూ మనం కూడా రక్షణ లేని బాప్తిసం తీసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించి ఇదే ఒక సదవకాశంగా తీసుకొని నిర్ణయించుకొని ఒక తీర్మానం తీసుకొని బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించబడి ముందుకు కొనసాగాలని చిన్ని వాక్యం ద్వారా చెప్తూ ముగిస్తూ ప్రార్థించుకున్నాం. అందరిలో నుంచి ప్రార్థించుకున్నాం. ప్రేమ